చేరి కూడి స్తుతించేదంత భాగ్యం ఇచ్చినందుకే వందనాలు. రేపు మనకి ఆలయ ప్రతిష్ట దినము, ఇది ఒక పండగ కనుక అందరూ రండి. మరి ఆ విందు ఏర్పాటు చేస్తున్నటువంటి దుర్గాదేవి గారిని కూడా మరి దీవించులాగున, వాతావరణం అనుకూలపరచబడిలాగున కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కుటుంబాల వారిగా రండి. మరి ఈరోజు మరి కేటాయించబడిన వాక్యము ధ్యానం చేద్దాం. మీ అందరికీ తెలుసు, మరొకసారి మీ అందరికీ దీన్ని గుర్తు చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ప్రార్థన చేయండి అన్న అంశాన్ని నేర్చుకుంటున్నాం. ఆదాము 3వ కొడుకు షేతు, మొదటి కొడుకు కయూను, తర్వాత ఏబేలు, తర్వాత షేతు. 3వ కొడుకు షేతు. షేతుకు కూడా పెళ్ళయింది. అతనికి ఏనోష్ అని కుమారుడు పుట్టాడు. అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ప్రార్థన ప్రారంభమైంది ఎక్కడ అంటే సృష్టి ప్రారంభంలో, ఆదాము మనవుడు కాలములో, పాత నిబంధనలో. కాబట్టి పాత నిబంధనలో ప్రార్థన ఉంది కాబట్టి ఇక మనకి కొత్త నిబంధనలో ప్రార్థన అవసరం ఏముంది అని ప్రార్థన ఎత్తేద్దామా? ప్రార్థన అప్పుడు ప్రారంభించారు. పాత నిబంధనతో మనకు పని లేదనుకున్నప్పుడు అప్పుడు ప్రారంభించిన ప్రార్థనతో నీకేం పని, మరి నాకేం పని? ఎత్తేద్దామా? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పాత నిబంధనలో కొత్త నిబంధన దాగి ఉంది. కొత్త నిబంధనలో పాత నిబంధన బయలుపరచబడి ఉంది. ఈ సత్యము చాలా మందికి తెలియదు. యూదులకే తెలియలా, ఇక్కడకేం తెలుస్తుంది? అబ్రహాముతో మాట్లాడింది యేసు ప్రభువారే. యెహోవా వాక్కు వచ్చి చెప్పాడు అబ్రహాముతో. అందుకని మీ తండ్రి అబ్రహాము గురించి మాట్లాడినప్పుడు యూదులతో, నువ్వు అబ్రహాము చూసావా? నీకు నిండా 50 ఏళ్ళు లేవు, నువ్వు చూసావా అన్నాడు. అరే బాబు, అబ్రహాము చూడటం కాదు, అబ్రహాము పుట్టక ముందే యేసు ప్రభువారు ఉన్నాడు. మరి యేసు ప్రభువారు కావాలా వద్దా? ఆ పాత నిబంధనలను తీసేద్దామా? యెషయా ప్రవక్త చెప్పింది ఏమిటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అంది. ఎవరి గురించి? యేసు ప్రభువారి గురించే కదా. తీసేద్దామా? రే బాబు, బైబిల్లో ఒక పొల్లు తీసేయకూడదురా అంటే వీళ్ళు పాత నిబంధనే తీసేద్దాం అంటున్నారు. ఏందో అర్థం కావట్లా. సరే, ఈరోజు ఏం ధ్యానం చేయబోతున్నామంటే మనం ప్రార్థన చేయటం అన్నది మనం నేర్చుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా. ఏది ఏర్పడిన, ఏది కావలసిన, ఏది అవసరమైన, దేవుడి నుంచి ఏ సహాయం పొందాలన్నా ప్రార్థన చెయ్యాలి. యాకోబు భక్తుడు చాలా విషయాల్లో ప్రార్థన గురించి ఎక్కువ రాశాడు. ఆయన ఏమంటాడంటే, కొరత ఏర్పడిందా, కొదువు వచ్చిందా, ప్రార్థన చేయండి. శ్రమ కలిగిందా, ప్రార్థన చేయండి. అనారోగ్యం కలిగిందా, ప్రార్థన చేయండి. అవసరం ఏర్పడిందా, ప్రార్థన చేయండి. వర్షం రాకూడదా, ప్రార్థన చేయండి. వర్షం కురవాలా, ప్రార్థన చేయండి. యాకోబు చెప్పినవి ఇవన్నీ అవే, ప్రార్థన చేయమనే కదా. జ్ఞానం కొదువైతే ప్రార్థన చేస్తే దేవుడు ధారాళంగా దయచేస్తాడు అని యాకోబు గారు రాశాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో 5:13 ఏం రాశారంటే, శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడు శ్రమ నుండి విడిపిస్తాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ప్రభువు నామాన్ని బట్టి నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని, ఏ రోగిని? నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకున్న రోగిని స్వస్థపరచును కదా. ఏది కావాలన్నా ప్రార్థనే.
అన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత కావాలా? 5:16లో స్వస్థత పొందునట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. వర్షం రాకూడదా? మరి ఇప్పుడు చేయపోతురే హైమావతి గురించి గారు పోట్లాడి వాళ్ళ కోసం ప్రార్థన చేయించింది. రేపు లేకుండా చేద్దాం, రేపు రాకుండా చేద్దాం. అది ఏమ్మా అవసరత ఉంది కాబట్టి వద్దనకూడదు కదా. 5:17లో ఈ మాట చెప్తాడు. ఏలియా మామూలు వాడే, మనలాంటి వాడే. కానీ వర్షం పడొద్దంటే 3.5 సంవత్సరాలు పడలా. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసి భూమి ఫలించింది. ఇదంతా దేని వల్ల కలిగింది? ప్రార్థన వల్లే. కాబట్టి ప్రార్థన చేయటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సత్యము మనం అందరం కూడా గమనించాలి అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆశీర్వాదాలు కావాలా? ప్రార్థన చేయండి. రాత్రి అంతా పోరాడుతూ ఉన్నాడు పట్టుదలతో. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ వదలను, అరే బాబు తెల్లారిందిరా వదలరా అన్న కూడా వదలక పోరాడినటువంటి యాకోబు ఆశీర్వదించబడ్డట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పగలు కక్షలు పోయి ప్రేమ కలగాల, ప్రార్థన చేయాలి. యాకోబు ఇక్కడ వదిలిపోయి పదరామును వదిలిపోయి మామగారి దగ్గర ఉండటానికి కారణం ఏంటి? ఏశావులో పగే. వీడు వస్తున్నాడు, మీ తమ్ముడు యాకోబు వస్తున్నాడన్న వార్త విని 400 మందిని ఎంట పెట్టుకొని వస్తున్నాడు. 33 అధ్యాయం 1 వచనంలో ఉంటుంది. ఏశావు 400 మందిని ఎంట పెట్టుకొస్తున్నాడు కదా. అంతకుముందు దేవుడు అన్నాడు యాకోబుతో, నువ్వు వెళ్ళు నేనున్నాను అని. దాని గురించి కూడా అడిగాడు. అయ్యా నువ్వు ఎల్లు అన్నావు, తోడుగా ఉంటానన్న 32లో ఉంది అది. మరి ఏంటి అయ్యా, మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని అడుగుతాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. తెల్లారి ఈ 400 ఎంటను పెట్టుకొచ్చేవాడు 4వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగిందో చూద్దాం. ఏమైంది? పగ. పగలు అంటే రాత్రులని కాదు, పగ. కక్షలు ప్రేమగా మార్చబడతాయి ప్రార్థన ద్వారాగా. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఆ విధంగా ఏశావులో పగను ప్రేమగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది కూడా ప్రార్థనే కదా. ఏది మార్చబడాలన్నా ప్రార్థనే చేయాలి. మార్చజాలని శాసనాలు మార్చబడ్డాయి. మాదియా పారసిక రాజ్యాల శాసనాలు మార్చబడ్డవంటే వాళ్ళు ప్రార్థన చేశారు. యూదులందరూ, మొర్దెకై, ఎస్తేరు, చెలికత్తెలు అందరూ ప్రార్థన చేశారు కాబట్టే శాసనాలు మార్చబడ్డాయి. సంతానం కలగటం లేదా? గర్భఫలం కావాలా? ప్రార్థన చేయాలి. పాత నిబంధనలోనే మనం చూస్తాం కదా. అబీమెలెకు సంతానం కలగకపోతే అబీమెలెకు కోసం, అతని భార్య కోసము అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు అబీమెలెకుని అతని భార్యను బాగు చేశాడు, గర్భాలు తెరిచాడు, వారు పిల్లలు కన్నారు. 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది మాట. కాబట్టి ప్రార్థన చేద్దాం, సంతానము కలుగుతుంది. ఇస్సాకు భార్య రెబెకా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఏందయ్యా ఇక నీకు పిల్లలు పుట్టరా అన్నారు. ఇప్పటికే 40 సంవత్సరాలు వచ్చింది, మీకు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పిల్లలు పుట్టపోతే అట్టా, మీ నాన్న సాలే అనుకుంటలే, మీ నాన్న 100వ సంవత్సరం పుట్టింది, ఇంకో 60 సంవత్సరాలు ఆగాలనుకుంటా మీరు అన్న మాటలు బట్టి ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు రెబెకా గర్భాన్ని తెరిచాడు, కవల పిల్లనిచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అన్నా కూడా మందిరానికి వచ్చి
ప్రార్థన చేసింది. ఏమ్మా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు లాంటి గొప్ప ఆ, ప్రార్థనా పరుణ్ణి ఇచ్చాడు. మనం చూస్తాం కదా. ఆమె అంటది, యెహోవా నేను 27 వచ్చిన ఈ బిడ్డను దయచేయమని నేను చేసిన మనవని బట్టి ఆయన నాకు ఈ బిడ్డను అనుగ్రహించాడు అని చెప్పింది ఆమె. కాబట్టి ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. మందిరములో ప్రార్థన చేయటం, మందిరం యొక్క విధానము, మందిరం ఎందుకు మన మధ్యకు వచ్చింది, మందిరము మనతో ఉండాలని ఎవరు ఆశపడ్డారు, ఎవరు కట్టించమని చెప్పారు, ఎందుకు మందిరాన్ని కట్టారు అన్న విషయాలు రేపు మందిర ప్రతిష్ఠత రోజు మనం కొన్ని నేర్చుకుందాం. మరి ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు వస్తే వాళ్ళు చెబుతారు, లేకపోతే నేను చెబుతా ఏమో, అప్పుడు వాటిని మనం నేర్చుకుందాం. మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకంటే ఆదాము అవ్వలు ఆ పండు తిన్నప్పుడు వాళ్ళు నేత్రములు తెరవబడ్డాయి. ఏ నేత్రాలు తెరవబడ్డాయి? పాపపు నేత్రాలు, శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు మూయబడ్డాయి. అవి తెరవబడాలన్నా కూడా ప్రార్థన చేయాలి. సిరియా సైన్యాన్ని చూసి వణికిపోయిన ఎలీషా పనివాడు మనోనేత్రములను దేవుడు తెరుసులాగున ఎలీషా ప్రార్థన చేశాడు. అప్పుడు ఎలీషా చుట్టూ ఎంత పగడ్బందీగా ఉందో చూడగలిగాడు మనోనేత్రాలతో. మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది కావాలన్నా, ఏది అవసరమైనా మన జీవితంలో మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధం ప్రార్థనే. ప్రార్థనే మనకు విజయం. నువ్వు ప్రార్థించేవాడు అయితే నువ్వు జీవితంలో సాగిపోతావని పెద్ద బైబుల్ పండితులు చెబుతూ ఉంటారు. జయం కావాలా? ప్రార్థనే. జ్ఞానం కావాలా? ప్రార్థనే. సొలొమోను జ్ఞానము కావాలని ప్రార్థన చేస్తే దేవుడు వర్ణింపశక్యముగానంత ఇచ్చాడు. కాబట్టి అన్నీ రాయగలిగాడు కదా. 1005 కీర్తనలు రాశాడు, 3000 సామెతలు రాశాడు కదా. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము రాశాడు, ఇస్సోపు మొక్కల గురించి రాశాడు కదా. కాబట్టి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మన బిడ్డలందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. జయ జీవితం కావాలన్నా కూడా 2వ రాజుల గ్రంథములో 19వ అధ్యాయము 15వ వచనములో దేవుని సన్నిధికి వచ్చిన హిజ్కియా ప్రార్థన చేశాడు. సృష్టికర్తవు నువ్వే నాయన, అద్వితీయ దేవుడు నువ్వు నాయన. నువ్వు సమస్తానికి దేవుడివని గణపరిచి, తన శక్తి లేదని, తన మీదకి వచ్చిన సైన్యం, అసూరు సైన్యాన్ని గెలవ సత్తు లేదని మనవి చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపటం ద్వారాగా 180,000 మందిని హతము చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలా వచ్చింది పరలోకపు సహాయం? పరలోకం నుంచి దేవుని దూత ఎలా వచ్చింది? ప్రార్థనే. ప్రార్థన ద్వారా పరలోకము నుంచి దేవుని దూతలను కూడా మనం దించురావచ్చు. ఎక్కడోళ్ళన్నా కానీ రాలేదే అంటే మీరు కారు పంపలేదుగా అంటున్నారు. మనం ఏమి పంపక్కర్లేదు, దేవదూతలు దిగి వస్తారు ప్రార్థన చేస్తే కదా. ప్రార్థన చేస్తే చాలు. సంఘము ప్రార్థన చేస్తే పేతురు గారి దగ్గరికి పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు కదా. ప్రార్థన, కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధిని చేరితే దేవుడు కొర్నేలి ఇంటికి దూతను పంపించాడు. కాబట్టి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మనం గమనించాలి. అందుకని శక్తి కలిగిన ప్రార్థనలు మనం చేసుకోవాలి. ప్రార్థన ఆపేసేది కాదు. ఇది ఎప్పుడో పాత నిబంధనలు మొదలు పెట్టారులే, ఇది ఆపేద్దాం తీసేద్దాం అన్నది కాదు. ఇది మనం బ్రతికినంత కాలం ప్రార్థన చేయాల్సిందే, ఎడతెగక.
ఎందుకంటే రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలో నేర్పేది ఇక్కడ మందిరంలోనే. మందిర నమూనా, పరలోకపు నమూనా ఎందుకు భూలోకానికి వచ్చిందంటే ఇక్కడ మనం నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి అక్కడ జీవించటానికి. అందుకు మందిరం కావాలి క్రైస్తవునికి. అందుకని ప్రార్థన చేయటం మంచిది. మరణకరమైన జబ్బు వచ్చింది, ఇక మరణిస్తావు అన్నారు. కానీ ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన కన్నీళ్ళు విడటం చూశాడు, ప్రార్థన అంగీకరించాడు. నిన్ను బాగు చేసి ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పాడు కదా. ప్రార్థన ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ఆయుష్ను పొడిగిస్తుంది. ఈ ప్రార్థన మైసూరు గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆయుష్ను పొడిగించునుగాక. ప్రార్థనకు ఉందా శక్తి. మన వల్ల ఏమైంది? గుండీ పీకి ఇచ్చితే ప్రార్థన చేసి గుండీ నోట్లో వేసుకుంటే తలనొప్పి కదా. అది ఏ మాత్రైనా సరే ప్రార్థన చేసి ఇస్తే పరమ ఔషధంగా మార్చబడుతుంది. అది ఏ మాత్రైనా సరే. కొంతమంది మేము మార్తనిస్తుంటే ఏంది, ఎందుకు అని అడుగుతారు. భయం అని కాదు, అంటే క్లారిటీ కావాలి వాళ్ళకి. కానీ కొంతమంది ఇవ్వంగానే మింగేస్తారు. నమ్మకం పనిచేసేది నమ్మకమే కదా. అది అది అవును. నేను మాదకి బాగాలేదు పాపం, మెడిసిన్ తెచ్చుకోలేదు, చూపించింది నాకు, నేను ప్రార్థన చేసి మాత్రలు ఇచ్చాను, దెబ్బ కూడా పోయింది, అయ్యగారు తగ్గింది అంతే. అది సరే. ఆ విధంగా దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కీడులు తొలగిపోవాలా? ప్రార్థన చెయ్యాలి. యేసుప్రభు వారు కూడా చెప్పారు, ఈ దుష్టుడు నుంచి తప్పించుమని పరలోక ప్రార్థనలో ఉంది కదా. ప్రతిదినము చేయవలసిన ప్రార్థన. వేదన పుత్రుడైన ఎబ్బేజు గారు ప్రార్థన చేశాడు, కీడులు తొలగించమని. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పించాడా? ఆ మనవి విని దేవుడు అడిగిన అన్ని దయచేశాడు. కాబట్టి మైసూరు గారికి కూడా కీడు నుంచి తొలగించునుగాక, దేవుడు స్వస్థపరచునుగాక. దేవుడు తీస్తాడు, స్వస్థత ఆరోగ్యాలు ఇస్తాడు, ఆయుష్ పొడిగిస్తాడు, కీడు కలక్కోకుండా చేస్తాడు. ప్రార్థనలకి అంత శక్తి ఉంది. కాబట్టి ప్రార్థనలు చేసుకోవటం మంచిది. ఏ రోజు చేసుకుంటే ఏమైంది? ప్రార్థన మనం చేసేదే మంచి పనే కదా. ప్రార్థన చేయటం క్రైస్తవ జీవితంలో తప్పనిసరి కదా. ఏ రోజు చేసుకుంటే రోజుతో నీకెందుకు? ఏ రోజు చేసుకుంటే నీకేమైంది? ఏమ్మా, మునిగిపోతా ఉన్నాడు కదా, ప్రభువాను రక్షించమన్నాడు పేతురు గారు. మునిగిపోరా నువ్వు అన్నాడా? అది వెంటనే పైకి లేపాడు. ప్రార్థన మునిగిపోనివ్వదు, ఒడ్డుకు చేరుస్తుంది. ఏమ్మా, సమస్య వచ్చిందా? ప్రార్థన చేయండి, దేవుడు పరిష్కారం చెబుతాడు. తాపకరమైన సర్పముల చేత కాటు తిన్నారు ఇజ్రాయేలు ప్రజలు. సనిగి గొనగట్టం ద్వారాగా దేవునికి కోపం తెప్పించారు. దేవుడు సర్పాలకు అవకాశం ఇచ్చాడు. దేవుని కోపం వస్తే సింహాలను పంపిస్తాడు, సర్పాలను పంపిస్తాడు. మన మధ్యకాలం చెప్పే కదా. పరిష్కారం కోసం మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కారం చూపించాడు. ఇత్తడి సర్పాన్ని చేయమని.
ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తారు, దాన్ని చూసిన వారు బ్రతికారు. అది ఇది సాదృశ్యమే, సర్పంలో ఏమి లేదు. దీని గురించి యోహాను గారు రాస్తాడు, 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో ఇత్తడి సర్పం ఎత్తినట్లుగా యేసు ప్రభు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. తీసేద్దామా? దేనికి ఏది సాదృశ్యమో తెలియటం లేదు ప్రజలకి కదా. శిఖరించిన అహరోను కర్ర ఎవరికి సాదృశ్యం? ఎక్కడున్నది? కొత్త నిబంధన పాత నిబంధనలోనా? మందస్సంలో ఉంచింది కూడా అదే. ఇప్పుడు మందస్సం కోసం ఎదుగుతున్నారు ఎక్కడుందని. ఇక్కడ గృహలో ఉందని న్యూస్ వస్తుందని అంటున్నారు. కాబట్టి దేనికైనా ప్రార్థన చేయటం మంచిది. సర్వజనులు రావటానికి కారణం అదే. 65వ కీర్తన 2వ వచనం. సర్వశరీరులు ఎందుకు వస్తున్నారు? ఏమో పూజలు చేయటానిక, మంత్రాలు పెడతారు. మన ఇక్కడే చేతబడి కార్యక్రమాలు చేయట్లా, ప్రార్థనలే చేస్తున్నాం. సమాజంగా కూడటం అవసరం, సమాజానికి రావాలి, ప్రార్థన చెయ్యాలి. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, ఒక మాట చదువుదాం. 66వ అధ్యాయం 23వ వచనం. శరీరం రావాల్సిందే. అమావాస్య అయినా, విశ్రాంతి దినం శనివారం అయినా సరే రావాల్సిందే, ప్రార్థనలు చేయాల్సిందే. ఏమ్మా 32వ అధ్యాయం కీర్తన 6వ వచనం. భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. భక్తి ఉందా నీలో? ప్రార్థన చేయి. దానియేలు భక్తిపరుడు కాబట్టి ప్రార్థన మానలేకపోయాడు. కాబట్టి ప్రార్థన చేయటం అన్నది మంచిది. ప్రార్థన చేయకపోవటం ఏంటన్నాడు సమూయేలు? 12వ అధ్యాయము 23వ వచనం. 12:23 మొదటి సమూయేలు గ్రంథం. టైం అయింది. ప్రార్థన మానేస్తే పాపం చేసినట్లే. అందుకని ప్రార్థన మానకూడదు, ప్రార్థన చేయాలి కదా. దేవుడు చేసినప్పుడు అన్ని మంచి దినాలుగానే చేశాడు. తర్వాత దినములు చెడ్డగా మార్చబడ్డాయి. అందుకని పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమని. ఎందుకు అట్లా అన్నాడేంది? ఏమ్మా, చీకటి శక్తుల నుంచి, దురాత్మ సమూహాల నుంచి, పీడించబడుతున్న వ్యక్తుల నుంచి రక్షించేది ప్రార్థనే. యేసు ప్రభువు వారు చెప్పారు కదా, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వల్ల కానీ ఏ విధమైన దాని సరే ఇలాంటిది వదిలిపోదు. ఎలాంటిది? ఈ దయ్యపు శక్తులు, చీకటి శక్తులు వదిలిపోవు. ప్రార్థన ఉంటేనే వదిలిపోతాయి. దైవ శక్తులు పాత నిబంధనలు ఉన్నాయా, కొత్త నిబంధనలు ఉన్నాయా? యేసు ప్రభువు వదిలికొట్టింది ఎప్పుడు? వాటికి శక్తి ఎప్పుడు వస్తుంది? బలహీనపరిచే దయ్యం పట్టినామని, అవును, స్వస్థపరిచింది ఎక్కడ? సమాజ మందిరంలో కదా, ప్రార్థన వల్ల కదా. కాబట్టి ఏ శక్తుల నుంచైనా కాపాడగలిగింది ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ప్రార్థనలు చేయండి కదా. క్రైస్తవ జీవితంలో మనకు ఇవ్వబడిన గొప్ప ఆయుధం ప్రార్థన. దేవుని నుంచి పొందుకునే ఏకైక మార్గం ప్రార్థన కదా. ప్రార్థన చేయండి, ఫలితాలు పొందండి. ఏమ్మా, దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక.